గాంచగా పడయవలునే తమ్ముడ భరతుడా, ఆ సభికుల ముందు, ఆ అయోధ్య నగర వాసుల ముందు 12 సంవత్సరాలు పూర్తి కానిదే నేను అయోధ్య నగరమునకు అడిగిడనని శపథము చేసి ఉంటాను తమ్ముడా. నేను తండ్రి ఆజ్ఞ పూర్తి కానిది నేను అయోధ్య నగరము ఎలా రాగలను తమ్ముడా? అన్నయ్య, నువ్వు రాగలను పలుకుతుంటివా? నేను కూడా నీ పాద సేవ చేసుకుంటూ నేను ఇక్కడ నీతోనే ఉండగలను కదా అన్నయ్య. తమ్ముడా, నేను ఒకవేళ నువ్వు అయోధ్య నగరం రానిచో నేను కూడా వెళ్ళలేను, నీతోనే ఉండాలని పలుకుతుంటివా? అవును కదా అన్నయ్య. అన్నదమ్ముల బంధం విడరాని బంధం తమ్ముడా, కానీ తప్పదు కదా తమ్ముడా. నేను వెళ్ళజాలను అన్నయ్య. తమ్ముడ లక్ష్మణ అన్నయ్య, చూసిదివా, భరతుడు కూడా నీలాగా నేను నా వద్దనే ఉంటానని పలుకుచుండను, కానీ తండ్రి గారు గతించను. ఆ అయోధ్య నగరము ఎవరు పరిపాలించగలరు తమ్ముడా? అన్నయ్య తమ్ముడా, నేను రాలేను, నన్ను అయోధ్య రమ్మని కోరకం కదా. శ్రీ రాఘవారామచంద్రమహారాజుకి కేశవని కోపమున మీద చేసితని కబకి నిరురాదా. 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 రామ 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 సీతా రామ రామ సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామరాణి శౌలకు వినరాదా. రామరాణి చెవులకు వినరాదా. రామరాణి శౌలకు వినరాదా. రామరాణి చెవులకు వినరాదా. శ్యామలాంగని ఇది మర్యాదా. రామాంగని ఇది మర్యాదా. శ్యామలాంగని ఇది మర్యాదా. రామరాంగని ఇది మర్యాదా. దశరథనందన దానవ మార్దన. దశరథనందన దానవ మార్దన. దారిదు కుమంటి వరామ. దారిదు కుమంటి వరామ. దారిదు కుమంటి వరామ. దారిదు కుమంటి వరామ. గోవదు కుమంటి వరామ. గోవదు కుమంటి వరామ. తమ్ముడు లక్ష్మణ అన్నయ్య వరకు నీవు అయోధ్య నగరము పరిపాలించుకుంటూ ఆ నంది గ్రామంలో నివసించుకుంటా అన్నయ్య, నీవు అన్నిజముగానే నేను రాజ్యంకు పరిపాలించగలను. ఆయన నాది ఒక కోరిక కదా అన్నయ్య. తమ్ముడా, నీ కోరిక ఏదో తప్పకుండా నీ కోరిక నెరవేర్చగలను. ఆ కోరిక ఏదో కోరుకోను కదా. అన్నయ్య, నీవు 14 సంవత్సరములు అరణ్యము చేసి 14 సంవత్సరముల తర్వాత అయోధ్యకు వచ్చేట్టున్నాను పలుకుచుండేవి కదా. అవును కదా తమ్ముడా. అన్నయ్య, 14 సంవత్సరములు జరిగిన తర్వాత ఒక్క రోజు కూడా నువ్వు రాకపోతే ఈ తమ్ముడు నీకు దక్కజాలడు అన్నయ్య. ఈ శిరస్సు పలుకొకట్టుకొని అన్నయ్య. నీకు పలుకుచుంటివి. ఒక్క రోజు ఆలస్యమైన నా తలపగిలి చనిపోతుని పలుకుచుంటివా? అవును కదా అన్నయ్య. ఒక్క దినము ఆలస్యం కాకుండా తప్పకుండా నేను అయోధ్య నగరం రాగలను కదా. అలే అన్నయ్య. సరే తమ్ముడా, పోయిరాము చల్లగా. నీకు అన్ని విధాల జీవనం వస్తుంది కాక. అన్నయ్య 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 బాలికలు శిరస్సు మీద పెట్టుకొని ఈ శిరస్సు మన రాజ్యము సంపూర్ణంగా పరిపాలించింది. దొరికెను 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 నేటికి రామాని దర్శనము. దొరికెను 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 నేటికి రామ
తమ్ముడు లక్ష్మణ అన్నయ్య తమ్ముడు భరతుడు పాదయాత్రలో పోయి అయోధ్య నగరం అయితే పోయి ఉండేవి కదా. అవును కదా. మన మాట రికార్డింగ్ ఎప్పుడు అవ్వాలి? రికార్డింగ్ అంటే పడుతుంది. ఇప్పుడు రికార్డింగ్ అయిపోయినట్ట అయిపోయినాక ఆపి. సరే దీన్ని తిప్పుతుంది రాజాడుగా. తమ్ముడు లక్ష్మణ అన్నయ్య మనం ఇదో పంచవాటి తీరం మనం చేరుకో శ్రీరామ పద సేవ కందమూలంబులే దశ భోజనము శ్రీరామ పద సేవ ధరణియే యోగ్యమో కల్ప మగునో శ్రీరామ పద సేవ నారవస్త్రంబులే జల్తారు విలువలగును దేవా నీ దివ్య పాదము సేవ చేసిన నాకు సకల సంపదలనిచ్చి పాప పుణ్యములను రామ రామ నిరతము స్మరణ నిరతము ఏరువారేడ నుండిన నెచేటు గలదే ఈ అరణ్యంలో తిరుగుతున్నాను ఎంత కష్టపెడుతూ అని అనుకుంటేను కానీ ఎంత ధర్మము ఎంత భర్తనగా నీకెంత నిష్ఠత కలదు ప్రాణేశ్వరి. ఆహా నీ పలుకులు వినగా నాకెంతో ఆనందం అయింది కదా. నిన్ను ధ్యానించినంతలో నా కష్టములు అన్నీ తొలగిపోవాలి కదా. ప్రాణేశ్వరి రామనామం స్మరించినంతలో ఆకలి దప్పికలు కూడా ఉండేవని కలుపుచుంటే దేవి. లక్ష్మణ అన్నయ్య అన్నయ్య మీరు అడిగిన ఈ పంచబడి తీరం అందులో పర్ణశాల నిర్మించారు. మీరు ఈ శిలపై ఆశీర్వదించండి స్వామి. జయ శ్రీరామచంద్ర భగవానికి అన్నయాజ్ఞ చే ఆనందముగా పర్ణశాలను గావించదను చక్కటి పర్ణశాలను నేను సుందరంగా తీర్చిదిద్దెదను రామ రామ సీత రామ అయోధ్య రామ తారక రామ దశరథ రామ జయ జయ రామ జానకి రామ శ్రీరామచంద్ర భగవానికి అన్నయ్య నీ ఆజ్ఞానుసారంగా అదిగో ఆ పంచవంటి తీరం అందున పర్ణశాలను సుందరంగా నిర్మించి చూడుము. తమ్ముడా ఈ పంచవటి తీరమున మీ ఆజ్ఞానుసారం చక్కని పర్ణశాల నిర్మించాలని పలుకుతుంది కదా. ఇక్కడ మనము కొన్ని దినములు ఈ పంచవటి తీరముని మనం ఉండవలేదు కదా తమ్ముడా. అవును అన్నయ్య. అప్పుడు పెట్టి మాని పదాలు తెచ్చి సమగత ధర్మంబుగాంచి మీ పదస్థానము చేర్చువాడ నన్ను శాంత దయాకార సందృష్టిగాంచి సన్మానము చేసి వంపు గురమాంగ తోయద నాకు ఆజ్ఞని గుడి
మీ ఆజ్ఞానుసారం అలాగే వెళ్ళలేదు. లక్ష్మణ నీకు అన్ని విధముగా జయమములు కాక పోయిరము. జయ శ్రీరామచంద్ర భగవానికి